ప్రభు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మంచి విశ్వాసంలోనికి వెళ్ళటానికి మన హృదయాలను ఆయత్తపరుచుకుందాం. ఆ దేవుని యొక్క మాట నిశ్చయముగా మనల్ని బలపరిచేది, నడిపించేది. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వింటున్నారో వింటున్నటువంటి మాటకు తగినట్లుగా ఆ పరిస్థితులు గనక మీకు రాకపోతే నిజాయితీగా ఒప్పుకోండి. హానెస్ట్గా ఒప్పుకొని, ప్రభువా ఈ విషయంలో నేను ఇంకా పరిపూర్ణంగా రాలేదు, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం కావాలి, ఈ విషయంలో నీ ఆలోచన నాకు కావాలి అని పూర్తిగా మీరు అడిగి దేవుని దగ్గర ఆ విషయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. గడిచిన దినం మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం నీవు తిరిగి జన్మించావా అనేటువంటి విషయంలో 2 భాగాలు మనం మాట్లాడుకున్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం దగ్గర ఆగాం. 1 John 4:7 ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. చాలు. ఎవరినైనా ప్రేమించలేని తనం నీలో ఉందా? ఎవరినైనా ప్రేమించలేని తనం మనలో ఉందా? గమనించితే యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి ప్రేమ అనగానే వాళ్ళకి ఎవరు కనబడతారు? అబ్బాయికి అమ్మాయి కనబడుద్ది, అమ్మాయికి అబ్బాయి కనబడతాడు. వాళ్ళకి అదే ప్రేమ. ఒక 65-70 సంవత్సరాలు ఉన్న మనుషులకి, వృద్ధులకి ప్రేమించారా, మీకు మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నారా అని అడిగితే అప్పుడు ఎవరు కనబడతారు? అప్పుడు తాత మా అమ్మ కనబడదు, మా అమ్మకి తాత కనబడదు. ఎవరు కనబడతారు? అప్పుడు పిల్లలు ప్రేమించటం లేదనే విషయం కనపడుద్ది. నడి వయసులో ఉన్న పిల్లలకి, యవ్వన కాలంలో ఉండేటువంటి పిల్లలకి, ఆల్మోస్ట్ 40s క్రాస్ అవుతున్నటువంటి మనుషులకి మీరందరూ ప్రేమిస్తున్నారా, మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నారా అని అడిగితే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, ఆడపడుచుల మధ్య ఆ భేదాభిప్రాయాలు అక్కడ వచ్చి, ఏంటోనండి మేము ఎంత ప్రేమిద్దాం అనుకుంటున్నా మా తమ్ముడు మమ్మల్ని కలపనట్లేదు, మా మరదలు మమ్మల్ని కలుపుకోవట్లేదు, మా వదిన మమ్మల్ని దూరం చేస్తుంది, రకరకాల ఆ సంబంధాలను తెచ్చుకుంటారు. నిజానికి ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ప్రేమించలేని తరానికి సంబంధించిన ఆర్బిట్ లేక ఆ సర్కిల్ ఎక్కడ ఉంటుందనంటే దేవుని ఎరగని వాడికి ఉంటుంది. సో దేవుడిని ఎరిగిన వాడైతే ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడంతే. అన్కండిషనల్ లవ్ ఇస్తాడంతే. వాడు పొందుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎక్కడెక్కడైనా ఇవ్వలేని తనము, ఏదైనా ప్రదేశంలో ఇవ్వలేని బలహీనత అయితే ఉంటే వాటిని మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఎందుకోనంటే ఆ పరిస్థితి నిన్ను దేవునికి ఎరగవు అన్నట్లుగా నీకు చూపిస్తుంది. దేవుని ఎరిగాను అని అంటే నేను ప్రేమిస్తున్నాను, నేను దేవుని ఎరగలేదు అని అంటే కక్షలు, ఆవేశాలు, ప్రేమించలేని తనాలు, చలారిన తనాలు, రకరకాల బలహీనతలు నాకుంటాయి. అంటే అలాంటి బలహీనతల మధ్య నేను పూర్తిగా దేవునిని ఎరగగలగడానికి నిజంగా దేవునిని ఎరగడం ప్రారంభించాలి. అంటే దేవుడు తెలుసా అని అడగట్లా, దేవునిని నువ్వు ఎరుగుదువా అని అడుగుతున్నాను. తెలియడం వేరు, ఎరగడం వేరు. తెలియడం అంటే అంతవరకే. నేను ఫోటో చూసి నాకు తెలుసండి, ఈయన ఎక్కడ చూసినట్టుందండి కాదు. ఎరగడం అంటే అరే ఈడు మనవడేరా, అంతకు దాటి నేను వెళ్తే పలకరిస్తాడు, నన్ను చూస్తే నన్ను ఎదురుపడతాడు, అవసరాన్ని బట్టి నాకు ఏమైనా ఇవ్వగలుగుతాడు, నేను తెచ్చుకోగలుగుతాననే స్వాతంత్రం కలిగి ఉండడం. సో ఈ వచనం మనకేమవుతుందంటే ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవునిని ఎరుగుతాడు. నువ్వు ప్రేమించలేని తనం నీలో ఎక్కడైనా ఎవరైనా ఉంటే, పాత కక్షలు నీలో ఏమైనా ఉంటే, ఆ ప్రేమించటం అనే దగ్గర దేవుడు మనల్ని ప్రేమించినలాగున, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినలాగున మనము గనక ప్రేమించబడకపోతే, ప్రేమించటానికి ఇవ్వకపోతే, నిన్ను నువ్వు ఇచ్చుకోకపోతే తప్పకుండా నువ్వు దేవుని ప్రేమని ఇంకా ఎరగలేదు. కాబట్టి మారు మనసు పొందినటువంటి వ్యక్తి వారి విశ్వాస జీవితంలో ప్రేమ ప్రేమ అనే పాటలు మానేసి ప్రేమించటానికి వాడి హృదయాన్ని సిద్ధపరచుకుంటాడు. క్రియలు చూపటానికి పరిపూర్ణతలోకి తీసుకుని వస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ఒక సమస్య కలిగినటువంటి వ్యక్తి, ఒక సమస్యాత్మకమైన ఆలోచన, ఒక సమస్యను, ఇబ్బందిని, ఇరుకుని ప్రేమించే వ్యక్తి ఆ మనిషితో, అవతల వ్యక్తితో ప్రేమ పరిపూర్ణంగా ఉందా లేదా అనే దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కేల్ ఉంటుంది. ఈ విషయం కొంచెం శ్రద్ధగా ఆలోచించండి. ఇది చెవిగలిగిన వాడికి వినపడద్ది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పాను, ఇదిగో వీళ్ళిద్దరూ చాలా ప్రేమిస్తున్నారండి, చాలా ప్రేమపూర్వకంగా ఉంటారండి అని. తర్వాత వాళ్ళ ఆవిడ చెప్పింది, ఏమండి వీళ్ళిద్దరు ఎంత బాగుంటారు, లోపల అన్నీ ఉన్నాయండి వీళ్ళిద్దరికీ అంది. నాకు అదేంటంటే అన్నీ ఉన్నాయా అన్న.
వెంటనే ఆవిడ అంటుంది, మీకేం తెలుసండి, బయటికి వెళ్ళి ఇద్దరు అసలు ఎలా ఉంటారంటే అలా ఉంటారు, అంత ప్రేమగా ఉంటారు, కానీ లోపల ఉన్నటువంటి గొడవలు భయంకరమైన గొడవలు అండి బాబోయ్. నేను ఆయన అడిగాను, ఏమండి మీ ఇద్దరి మధ్యలో లోపల చాలా రకాలైనటువంటి హృదయ విభేదాలు ఉన్నాయా అని అంటే, సార్ అవన్నీ మా హృదయంలో సమస్యలు సార్, కానీ మేమిద్దరం ప్రేమగా ఉంటాం సార్ అన్నాడు. ఇదే అర్థం కాని ప్రేమ. లోపల డిఫరెన్సెస్ ఉండి బయటకు ప్రేమగా ఉంటుందని ఏమంటారు? నటించడం. ఇంకా చెప్పాలంటే బైబిల్ భాష వేషాన్ని ధరించుకోవటం, రకరకాల క్రియలు అంటాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను చూసినప్పుడు వాళ్ళిద్దరిలో కూడా నేను నటన చూడలేదు, వేషధారణ చూడలేదు. దే ఆర్ ట్రూ లవర్స్. యథార్థంగా ఉన్నారు. నేను అడిగాను, ఎలా సాధ్యం ఇది? మాకైతే ఇలాగే ఉంటుంది అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి అభిప్రాయాలు 100 భేదాలు ఉంటాయండి, మా హృదయాలు ఐక్యంగా ఉండేటప్పుడు మీకేమి నొప్పి అని అడిగాడు. మనం వెలిచూపుని బట్టి జడ్జ్ చేస్తాం, అందుకని వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోయాం. మేమిద్దరికి మా లోపల మాకు డిఫరెన్సెస్ ఏం లేవు. మేము ఏమైనా ఉన్నా మేము బయటికి వ్యక్తపరిచేంత కాదవి. మీకు మీ ఫ్రెండ్స్కి అంతా ఉంటుందా? కొన్ని తేడాలు ఉంటాయా? కొన్ని తేడాలున్న ఫ్రెండ్షిప్ని వదలమే. ఏంటి తేడా? తేడాను వదిలేస్తాం, ఫ్రెండ్షిప్ని వదలం. ఇది కూడా అంతే. నిజానికి భావ వ్యక్తీకరణలో ప్రేమ అనే పదం బయటకు వ్యక్తపరుస్తుంది, మిగిలినవేవి పనిచేయవు. లవ్ అనేది త్వరగా బయటకు వచ్చేస్తుంటుంది, ఇష్టం అనేది త్వరగా బయట పెడతా ఉంటుంది. ఆ మనుషులను చూరిన వెంటనే ఆ స్పందించడం అనేది ఫేషియల్ నుంచి, బాడీ నుంచి కొన్ని ఎక్స్ప్రెషన్స్ని క్విక్గా బయటికి తీసుకొస్తూ ఉంటుంది, ప్రేమ వ్యక్తపరిచే భావం. కానీ క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ విషయంలో ద్వేషించకుండా ఉండటం ప్రేమించుట. నువ్వు వ్యక్తపరిచేదా కాదా అన్నదాని కాదు, అవతల వ్యక్తితో నువ్వు విభేదము కలిగించే, ద్వేషము కలిగించలేని స్థాయిని నువ్వు కలిగి ఉండుట. ఇంకో విధంగా చెప్పాలంటే, వాడి చెడు కోరుకొని ప్రేమ నీలో ఉందా? వాడి క్షేమము కోరుకునే ప్రేమ నీలో ఉందా? వారి నష్టాన్ని చూసి ఆనందించని ప్రేమ నీలో ఉందా? అట్లా నీ ప్రేమను క్రీస్తు యొక్క ప్రేమకు మలుచుకోవాలి. కాబట్టి ఏ విషయాల్లోనైనా నీవు ప్రేమించలేని తన నీలో ఉంది అని అంటే, నువ్వు ఇంకా మారుమనసు పొందలేదని అర్థం, నీకు ఇంకా దేవుడు తెలియదని అర్థం, యేసుక్రీస్తు ప్రేమలో మరణాన్ని కూడా నువ్వు రుచి చూడలేదని అర్థం. ఆ పునరుద్ధాన శక్తి గురించి నువ్వు మాట్లాడేదంత అబద్ధమని కూడా నువ్వు గుర్తెరగాలి. ఎందుకనంటే అది తీవ్రమైనటువంటి శక్తి, దేవుని ద్వారా మాత్రమే హృదయాన్ని మలుచుకోవాల్సినటువంటి స్థాయి. తర్వాత విషయంకి వద్దాం. మీరు లోకంలో ఉన్న వాటిని నిజముగా జయించావా? లోకంలో ఉన్న వాటిని నిజముగా జయించారా? ఏమిటి లోకంలో ఉంది? 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇంకొక మాట చెప్పాలి అక్కడ, లోకములో ఉన్న వారినైనను ప్రేమింపకుడి. 2:15 లోకమునైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను ఉన్నవారినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరి ప్రేమ ఉండదు? దేవుని యొక్క పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అనేటువంటి లక్షణం మనలోకి ఉండదు. లోకములో ఉన్నదంతయు, లోకంలో ఉన్నటువంటిది ఏంటి అనగా శరీరాశయు, శరీరానికి ఉండేటువంటి ఆశలు తీర్చుకోవటం, నేత్రాశయు, కళ్ళుతో చూసినవన్నిటిని చూడాలి, అనుభవించాలని కోరుకోవటం, జీవపు డంబమును, మనుషులకు ఉన్నది లేనట్లుగా చూపించాలి అనుకునే ఫాల్స్ ప్రెస్టీజ్. ఈ 3 తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి దేవుని దగ్గర నుంచి వచ్చినవి అయితే కావు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి లోక సంబంధమైనవి. మరి లోకంలో ఉండేటువంటి వాటిని మనం గెలవాలి అనేటువంటి దృష్టి, గెలవగలను అనే ఆశ, గెలవడానికి ప్రయత్నం, ఈ 3 నీలో ఉన్నాయా? నీలో ఉండాలి. అవి ఉన్నాయా? ఏమేంటి లోకంలో ఉన్న పరిస్థితులు మీకు చెప్తున్నటువంటి విషయాలకు రకరకాల అబ్రివేషన్స్ మీరు తీసుకోవచ్చు. కానీ వాటిని జయించటం అనేటువంటి దగ్గరికి మీరు వెళ్ళకపోతే వాటి చేత మీరు జయించబడతారు. మీరు వాటిని గెలవకపోతే అవి మిమ్మల్ని గెలుస్తాయి. చూడండి, ఈ లోకంలో ఉండేటువంటి విషయాలలో మనం చదివినటువంటి ఆ 3 లక్షణాలు ఒకసారి చూసినట్టయితే, లోకంలో అనగా శరీరానికి ఉండేటువంటి ఆశ, కళ్ళుకు ఉండేటువంటి ఆశ, జీవించడానికి కావలసిన డంబము. ఈ 3 కూడా ఏంటంటే దేవుని దగ్గర నుంచి కలగలేదు. కానీ దేవుడు భూమిని పుట్టించినప్పుడు ఏమైనా ఉన్నాయని చెప్పాడా? నిరాకారముగాను శూన్యంగాను ఉన్నది. నిరాకారముగా ఉన్న దానిని, శూన్యంలో ఉన్న దానిని ఒక చోటకు తెచ్చి ఆకారం తీసుకొస్తే ఈ 3 తయారయ్యాయి. ఏమేంటి? శరీరానికి ఆశ పుట్టించేటట్లు మట్టి, నేత్రానికి ఆశ పుట్టించేటువంటి మట్టి,
రకరకాల జీవానికి ఆ మర్యాదను తెచ్చుకున్నాయి. ఈ మూడింటిని మనం జయించటానికి ప్రయత్నం చేయాలి. మిగిలినవన్నీ నువ్వు కలిగి ఉన్నా వాటిని ఉపయోగించుకోకుండా, వాటికి వినియోగించబడకుండా, వాటితో శ్రద్ధగా ఉండడం నేర్పిస్తాయి మిగిలినవన్నీ. కానీ ఈ మూడు మాత్రం నిన్ను జయించడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే నువ్వు వాటితో జయించాలి. ఏ వయసులో ఉన్నోడికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది, నువ్వు ఫైట్ చేయాల్సిందే. మొదటిది ఒకసారి చూద్దాం. ఏంటది? లోకంలో ఉన్న వాటినైనను ఉన్నవారినైనా ఎందుకు చెప్పారంటే, లోకంలో ఉన్నవారిని అనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఉన్నవారినే ప్రేమించాడా, ఉన్న వాటిని ప్రేమించాడా? ఉన్నవారిని అంటే మనల్ని ప్రేమించాడు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు మన వరకు వచ్చేటప్పటికి లోకములో ఉన్న వారిని ప్రేమించకండి. మళ్ళీ చెప్తున్నాను, అంటే అందరిని కాదు, లోకము అనగా ఈ లోకము అనేటువంటి పదానికి ఒక అర్థం ఏంటనంటే, ప్రజలందరూ ఏదైతే గొప్పని అనుకుంటారో, ప్రజలందరూ ఏదైతే మంచిని అనుకుంటారో, ప్రజలందరూ ఏదైతే ఇదే ఉత్తమం అనేది వెతుక్కుంటారో అక్కడ దేవుడు అని చెప్పేటువంటి భావం కానీ ఆయన చెప్పే మాటలు కానీ మనుషులు వినరు. అది లోకం. సో ఆ లోక నానుడి, లోకం పోకడ, లోకము యొక్క శాస్త్రము, అలాంటి పద్ధతుల మధ్యలో మీరు ఏమైనా తప్పిపోతున్నారేమో చూసుకోవాలి. అందరూ చేసేటువంటి పని మనం కొన్ని విషయాలను చెప్తూ ఉంటాం. నేను నిన్న మా సండే స్కూల్ పిల్లల్ని ప్రార్థన చేసుకుని అటునుంచి వస్తూ ఉంటే ఒక తల్లిగారు ఒక బేబీని ఎత్తుకొని నా దగ్గరికి ఎదురుగా వచ్చింది. అమ్మ చర్చిలోకి పద, ప్రేయర్ అయిన తర్వాత వాక్యం చెప్పిందో ప్రేయర్ చేస్తాను పద అని అంటే, ఏం లేదండి బాగా పేచి పెడుతున్నాడు బాబు, ఒకసారి చిన్న ప్రేయర్ చేశాను వెనకాల పడింది. సర్లే ఎట్రా అని చెప్పేసి ఇలా చేయొద్దాము కానీ ఇలా తల మీద కప్పినటువంటి ఆ టవల్లో ఇలా తీసేటప్పటికి రూపాయి బొట్టు ఉంది, పాత రూపాయి బిళ్ళంత బొట్టు ఉంది. ఎవరు అని, మా బాబు. మీ బాబా ఎంత పెద్ద బొట్టు పెట్టేవేంటి అంటే ఆవిడంది, మా పక్కింటి ఆవిడ పెడితే దిష్టి తగలదని పెట్టమా అందండి. సరే అంటే లోకమంతా ఏం చెప్పుద్ది, పిల్లలకి తగులుద్ది. ఎక్కడెక్కడ పెట్టింది తెలుసా? ఎక్కడ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎక్కడ పెట్టింది, అరకాలు పెట్టింది. ఇవన్నీ దిష్టిలో తగులుతాయా అమ్మ అంటే నీ పిల్లోడిని చూసిన వెంటనే ఛీ ఛీ అనిపించుకోవాలనేగా పెడతారు. దిష్టి అంటే ఏంటి అనుకోకుండా ఉండడానికి ఛీ. నేను మచిలీపట్నం మన సిరాజుద్దీన్ గారి చర్చ్కి రోజు వెళ్తూ ఉంటే కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు. ఆ కొత్త బిల్డింగ్ కడుతుంటే జనరల్గా కొత్త బిల్డింగ్కి మీరు చూసేటప్పుడు ఏం కడతారు? బయట బొమ్మ పెడతారా? ఏం బొమ్మ అంటే ఏంటి? చూడంగానే హాహా అనిపిస్తుందా, ఓహో అనిపిస్తుందా, అయ్యో బాబోయ్ అని అటు చూడటానికే మనం ఎలా అనిపిస్తుంది కదా. వాడు ఏం చేసేది, అనుష్క బొమ్మ కట్టాడు. ఎంత పెద్ద బొమ్మ కట్టాడు తెలుసా? ఆ 2 ఫ్లోర్లకి తగిన పోస్టర్ పెట్టింది. మేము ముందు అనుకున్నది అనుష్క ఇల్లేమో అనుకున్నాం. అయినా బందర్లో అది ఊరికే దోమల ప్రపంచం, విపరీతమైన బురద, ఇసుక, వర్షాలు వస్తే ఇక్కడెందుకు అనుష్క ఇల్లు కట్టుకుంటుంది అనుకుని మొదటి రోజు వెళ్ళిపోయాం. మళ్ళీ రిటర్న్ వచ్చి మేము ఒక గెస్ట్ హౌస్ నుంచి మళ్ళీ వెళ్తాం. మళ్ళీ అదే 2వ రోజు స్ట్రైక్ అయ్యింది. ఇప్పుడు అందరూ దేన్ని చూస్తారు? ఆ ఇంటిని చూడకుండా అదే అనమాట ఆడి తెలివితేటలు. ఆ తర్వాత మేము ఇంకొన్ని ఆ న్యూస్వీడు పక్క నుంచి ఆ తోటల్లో నుంచి వచ్చేటప్పుడు ప్రతి తోటకి బయట హీరోయిన్లు బొమ్మలు పెట్టున్నాయి. చిన్న చిన్న ప్లక్అవుట్స్ పెట్టేసి పెద్ద ఫ్లెక్సీలు కొట్టేసి ఉన్నాయి. అప్పుడు ఆ డ్రైవర్ని అడిగి చెప్పాను, డ్రైవర్ గారు ఎందుకు ఈ బొమ్మలు ఇలా కట్టారో తెలుసా అని అడిగితే, ఏమో సార్ అన్నాడు. ఏమీ లేదురా, ఎక్కడ పడితే అక్కడ చెప్పులు కట్టుకోవడం బదులు బొమ్మలు కడితే తోటకేసి ఎవడో చూడ్డ బొమ్మలకేసి చూస్తాడు దిష్టి తగలకుండా అని. ఇప్పుడు ఈ పిల్లోడికి దిష్టి తగలకుండా ఏం చేయాలి? అంతేగా మరి. ఈ సొక్కలు ఎందుకు, ఈ బొట్లు ఎందుకు, ఈ తాళ్ళు ఎందుకు? పాపం చెయ్యి ఇరిగిపోయింది, పిండి కొట్టేసారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదలడానికి లేదు. ఈ చేతికి ఈ కాలుకి ఎంటుకలు కట్టుకుని వచ్చాడు. ఏంటిది అని అడిగాను. ఇది ఏమన్నా ఆత్మీయమైన మంత్రమా, తంత్రమా, ఏదైనా తొగరు దారమా, ఏంటిది అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, దీనికి తగిలింది కాదు సార్, దీనికి దిష్టి తగలకుండా అన్నాడు. క్రైస్తవ ఆచారాలు లోకంలో ఉన్న వాటితో నువ్వు నడిస్తే ప్రభు ఆనందిస్తాడా? ప్రభు సంతోషపడగలడా? అంటే వాటిని విమర్శించుకోవటం కాదు, లోకంలో ఉండేటువంటి కొన్ని పద్ధతుల్ని నువ్వు విజయము పొందాలి, దాన్ని జయం పొందాలి, దాన్ని విక్టరీగా గెలవాలి, అంతేగాని దాన్ని దాటడానికి అవ్వదు. సరే ప్రార్థన చేశాను, అయిపోయింది. ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది, మొత్తానికి మానేసింది, చర్చిలోకి వచ్చింది, కూర్చోబెట్టుకుంది. లాస్ట్ ఇంకా 1/2 అవర్ ముందు మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. ఆ బేబీ ఏడుస్తుంటే అక్కడికి నేను సైక్ చేశాను, వాక్యం వింటున్నప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుని బయటకు తీసుకెళ్ళండి అని అంటే అంది.
ప్రేయర్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ నెత్తి మీద ఉన్నటువంటి ఆ నల్లటి కాటుక బొట్టు మీద ఒక ఇంత తాటాకు ముక్క ఉంది, అదే కొబ్బరి చెట్టు ఆకు ముక్క ఉంది. ఇదేంటి అన్నాను. మళ్ళీ ఇందాక బొట్టుకి మళ్ళీ మార్చేవి, నేను తీయమని చెప్తే మళ్ళీ ఏదో అంటించుకొచ్చేవి ఏంటమ్మా అని అంటే ఆమె అంటుంది ప్రార్థన చేసి బొట్టెట్టానంది. అసలు ఇది యేసు రక్తం చెప్పిందో ఏం చెప్పిందో తెలియదు. ప్రార్థన చేసి తాటాకు పెడితే పిల్లలు మానేస్తారంట. డాక్టర్లు ఎందుకు పెట్టరో మరి ఇలాంటివి. వైద్యశాస్త్రానికి తెలియని జ్ఞానం మీకే ఉందేమో. లోకం పోకడా, లోకము యొక్క మర్యాద, లోకంలో ఉండేటువంటి బలహీనతలను మనం కూడా వెంబడించటం. రేపు 19వ తారీఖు క్రైస్తవులకి దుఃఖదినం. లోకానికి గుడ్డు, మనకు దుఃఖం. ఎందుకు గుడ్డు? యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, అది గుడ్డు. మనకేంటి బాధ? పొద్దున్నుంచి కూడా మూకోవడం మింగరో ఈ ఆత్మీయులు మింగరో. రెండోది పాత బట్టలు, ఇళ్లలో ఉన్న బట్టలన్నింటిలో కొన్న చాలా, ఎందుకంటే విచారం. యేసుప్రభు సిలివేస్తున్నట్టే వీళ్ళు ఫీల్ అవుతారు, ఏదో ఆ ప్రొసెషన్లో వెళ్ళినట్టు. నిన్న మా ఊర్లోకి యేసుప్రభు వచ్చాడు ఆల్రెడీ. మొన్న మంగళవారం యేసుప్రభు వచ్చేసాడు. యేసుప్రభు మొత్తం గాడిద మీద ఎక్కించేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అందరూ ఎక్కడ చూసినా గొంగం వాసనే, ఎవరి దగ్గర కూడా. అందరూ ఫుల్ ఎండ మండిపోతుంది. యేసు ప్రభువుని వీధుల్లో తీసుకెళ్తున్నారు అనమాట. అప్పటి వరకు సిలువ ఒకడు మోసుకొస్తున్నాడు. ఈయన ఆల్రెడీ గాడి దెక్కి జయప్రవాహం అన్నమాట. అంటే మా ఊరు దాటిన తర్వాత సిలువ ఎక్కుతాడు ఆయన. ఇంకో యేసు ప్రభు వస్తాడు అప్పుడు. అంటే వీరు లోక ఆచారాన్ని వెంబడిస్తుంటే మనం భక్తి అనుకుని వాటి వెనకత్తలు పడుతుంటే, ఆ భక్తిని మనం వెంబడిస్తున్న మనల్ని ప్రభు ఏమనుకుంటాడు? లోకాన్ని గెలిచిన దానివేనా? ఆచారాలను గెలిచావా? సాంప్రదాయాలు అనే వాటిని గెలుస్తున్నావా? లోక సంబంధమైన పరిస్థితుల మధ్య నిన్ను నువ్వు దేవుని పక్షంగా గెలవడానికి సిద్ధపడుతున్నావా? ప్రతిసారి దేవుడు అడుగుతాడు, నీ లోపల ఏమైనా లోకం ఉందేమో చూడు. బయటికి చాలామంది గెలిచేస్తారు, కానీ లోపల గెలవలేరు. ఒక చిన్న విజయం కోసం ప్రయత్నించేయండి. ఏం లేదు, శుభ్రంగా ఉండండి, నీట్గా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి. నీ లోపల అందంగా కనపడాలనే పోరాటాన్ని గెలవండి. శుభ్రంగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి, ఖరీదైన బట్టలు వేసుకోండి, మంచి ఆహారం తినండి, లోపల అందంగా కనపడాలనే పరిస్థితిని గెలవండి. ఇది లోకం లోపల ఉంది. నీ లోపల ఏం చెప్పుది? లోపల ఎలాగున్నా పర్లేదంటదా? అందంగా కనపడమంటదా? భార్య నీ భర్తకు అందంగా కనపడు చాలు. భర్త నీ భార్యకి నువ్వు అందంగా కనపడు చాలు. ఉద్యోగస్తులు ఆ పరిధిలో నువ్వు అందంగా కనపడడానికి ప్రయత్నించే చాలు. అందరూ బ్యూటీ కాంటెస్ట్లకు వెళ్ళరగా? మిస్సు, మిస్టరు, మిసెస్సు. ఈ మధ్యకాలంలో మిసెస్ వైజాగ్ కూడా పెట్టాడు. మిసెస్ వైజాగ్ ఇలాంటి వాటికి వీటికి పెద్ద పెద్ద అవార్డులు, రివార్డులు, దానికేమో పెద్ద యో వైజాగ్లో బొమ్మలు. ఇలాంటి పనులు చేసడానికి మనం వెళ్ళంగా ప్రభువు నీ బాహ్య సౌందర్యాన్ని చూడడు, నీ అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు. ప్రజలు నీ అంతరంగంలో ఉన్న దీనత్వం, నీ అంతరంగంలో ఉన్న సాత్వికం, నీ అంతరంగంలో ఉన్న ప్రేమ, నీ అంతరంగంలో ఉన్న యథార్థత, నీ అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుని యొక్క బలాన్ని చూచి నీ దగ్గరకు స్నేహానికి రావాలి. బాహ్యమైన పరిస్థితులు కావు, బాహ్యమైన శరీరానికి నువ్వు చేసుకునే శుశ్రూష కాదు. ఇవి ఎంత ప్రయత్నం చేసినా నీ లోపల ఉండేటువంటి లోకాన్ని నువ్వు గెలవకపోతే చాలా పరిస్థితే. ఆత్మీయ జీవితం యొక్క గొప్ప పోరాటం నీ మనసులో ప్రారంభమవుతుంది, నీ మనసులోనే ముగించబడుతుంది. ఆ పోరాటానికి శరీరం సహకరించినప్పుడు జీవపు డంబము బయటకు వస్తుంది. నీ మెంటల్ ఫైట్ని నువ్వు ఓవర్కమ్ చేయలేకపోయినప్పుడు ఫాల్స్ ప్రెస్టీజ్ థింగ్స్ చేస్తావు, లేని ఉన్నట్లుగా చేస్తావు. చాలామందికి మీరందరూ కూడా మంచి, ఇక్కడున్న వారందరూ కూడా చక్కటి ప్రార్థనా పరులు, వీరందరూ ఉన్నారు ఇక్కడ అన్న వెంటనే ఎవరైనా సార్ మేము లేము అని కూడా ఎవడన్నా ఉంటాడా? ముసిముసి నవ్వులు నవ్వేసుకుని లోపలే అమ్మయ్య మమ్మల్ని కూడా ప్రార్థనలో ఉన్నట్టు కలిపేశారు, పాస్టర్ గారికి ఆత్మలో దేవుడిని చూపించడేమో. ఏమానందం అది! నీ యథార్థమైన మనసును నీకు చెప్తారు. నేను ఒకసారి ఏదో మాట్లాడటానికి అక్కడికి వెళ్ళినప్పుడు, నేను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతాను, అందులో డౌటే లేదు, కావాలని అలా మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతునేటప్పుడు ఇంతమంది పరిశుద్ధుల మధ్య, ఇంతమంది నీతిమంతుల మధ్య, ఇంతమంది దేవుని అభిషిక్తుల మధ్య, ఇంతమంది దీనుల మధ్య మరి గర్విష్ఠుడైన నన్ను నిలబెట్టాడు, అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాను.
అనేటోడికి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నవ్వుతున్నారు, కొంతమంది తలలు దించుకుని ఉన్నారు. నేను అడిగాను, అయ్యగారు మీరు పెద్దవారు, మీ వయసులో మరి ఒక గర్విష్టి మీ ముందు నిలబడ్డాడు, మీరెందుకు తలదించుకున్నారు, మీరెందుకు నవ్వుతున్నారు, నాకు కొంచెం వివరించగలరా? అప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మీరు వచ్చి రాగానే కత్తి తీసుకుని మమ్మల్ని నరికేయడం మొదలెట్టారు, అది నాకు అర్థమయ్యి నా లోపల తెగుతుంది, అందుకని తలదించుకున్నాను అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు నవ్వుతూ అంటున్నాడు, మీరు ఎవరి గురించి అంటున్నారో మాకు తెలుసులేండి అని ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఏమర్థమైంది? అస్సలు అర్థం అవ్వలేదు దానికి. అదే కదా, అంటే తను నేను కాదు ఆడికే అన్నా. కొవ్వు పట్టిన హృదయం అలా అనిపిస్తుంది. నా లోపల ఉన్న లోకాన్ని నేను చూడలేను, నా లోపల ఉన్న లోకాన్ని జయించడానికి ప్రయత్నం చేయలేను. దేవుని వాక్యం ప్రతిసారి చెప్తుంది, నీ లోపల ఉన్నటువంటి ఆ బలహీనతను నువ్వు జయించాలి. 17వ వచనం చదవండి, ముఖ్యమైన విషయం. లోకమును దాని ఆశయు ఏమైపోతాయి? ఉంటాయా పోతాయా? గతించిపోవు, ఫుల్గా పోతాయి. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తము జరిగించేవాడు మాత్రమే ఏం చేస్తాడు? నిరంతరము నిలుచును. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాలలో నీ హృదయం లోపల దేవుని చిత్తము చేయటానికి ఇష్టం ఉంటుంది? లోకాన్ని జయించిన వాడికి మాత్రమే దేవుని చిత్తము చూడాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయడానికి ఏర్పరచుకోవాలి, దేవుని చిత్తం అనేది నా దర్శనము అనేటువంటి విషయానికి ఏర్పడతాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే హానెస్ట్గా బలహీనతను ఒప్పుకుంటారు పిల్లలు అందరూ. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సార్, మరి మా వల్ల అయితే కావట్లేదు, మరి ఇదైతే నేను చేయలేదు, ఇదైతే నేను ఇలా అనలేకపోయాను, ఇదైతే మీరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను, లేకపోతే ఇలా ఒప్పుకోవడం వరకు ఉంటారు తప్ప ఒప్పుకున్న దాన్ని క్రియారూపకంగా చేయటానికి ఇష్టం ఉండదు. అన్నిసార్లు అంతే, ఒప్పేసుకోవటమే యథార్థత అనుకుంటారు. ఒప్పేసుకోవటం యథార్థతే, కానీ ఒప్పుకున్న దాని ప్రకారము నువ్వు చెయ్యకపోతే అది యథార్థత యొక్క సంపూర్ణత కాదు. నేను అనుకుంటాం వేరు, అనుకున్న దాన్ని అభ్యాసం చేసి క్రియారూపకంగా చేపట్టడం వేరు. సో నువ్వెప్పుడు చెయ్యలేదో నువ్వు చెప్పిన దాని యొక్క ప్రతిఫలం రాలేదు. ఒక మనిషి పాస్ అవ్వాలంటే 50 మార్కులకు 35 మార్కులు వస్తే చాలు అన్నారు అనుకోండి. 35 మార్కులు వచ్చి పాస్ అవటం విలువే, కానీ 50కి 50 మార్కులు తెచ్చుకోవటం ఏంటి? అది కూడా పాస్ అవ్వడమే అంటారా, లేకపోతే ఇంకేమైనా చెప్తారా? 35 వస్తే పాస్, 35 పాస్ సరిపోద్దా? 50కి 50 రావాలా? నువ్వు ప్రమోట్ అవ్వాలంటే 35 ఈజ్ ఇనఫ్. కానీ 35 దగ్గరికి వచ్చి 50కి రాకుండా ఉండిపోవటం అనేది నేరం. నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యటం అనేది 50కి 50 తెచ్చుకోవడంతో సమానం. ఆల్వేజ్ లిఫ్ట్ ఇట్. నువ్వు ఏం చేయలేవో అయితే మీరు ఒక విషయం అడగచ్చు దేవుణ్ణి, ప్రభువా నేను ఈ విషయం చెయ్యాలనుకుంటున్నానని. మీరు ఏ విషయంలో దేవుణ్ణి అడిగినా మీకు 1-2 గంటల్లో టెస్ట్ పెట్టేస్తాడండి. ఇమ్మీడియట్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? వినువాడు, అనువాడు, చూచుచున్నవాడు, నీకు సహాయకుడు. కాబట్టి ప్రభువా ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడగండి. ఏదో ఒక విషయం 1-2 గంటల్లో మీకు ఎగ్జామ్ రెడీగా ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కూడా హెల్పర్ పరిశుద్ధాత్మ దేవుడు మీ తోడు ఉంటాడు. మిమ్మల్ని ప్రమోట్ చేయాలని దేవుని ఉద్దేశం, మిమ్మల్ని ఓడగొట్టడం దేవుని ఉద్దేశం కాదే. సో ఆ ప్రమోట్ చేయడానికి కావాల్సిన సందర్భం నీకు ఏర్పాటు చేసి దానిలో నువ్వు నన్ను అడిగావు కదా, ఎలా వెళ్తావు? సమస్య ఏంటంటే మీరు అడిగిన వెంటనే సిద్ధపాటు లేకపోవడం. ఎందుకంటే ఆయన హాల్ టికెట్ ఇవ్వడం, ఇన్విజిలేటర్ని పెట్టడం, మీకు కావాల్సిన ఆ ఎగ్జామ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండదు. నీ లైఫ్ అంతా ఎగ్జామే. పోరాటం ఎక్కడ? హృదయం కదా. అందుకని నువ్వు ఏ గదిలోనూ ఉండవు. నీకు ఎవ్రీ డే టు డే, సెకండ్ టు సెకండ్ లైఫ్లో నీకు స్టార్ట్ అయిపోతుంది. అడగండి, ప్రభువా ఈ విషయం నాకు ఓవర్కమ్ చేయడానికి నాకు కొంచెం సహాయం చేయవా అని అడగండి. ఇక్కడ మీకు ఒక మంచి సూత్రం చెప్తున్నాను, ఇది మీ ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరంగా ఉంటుంది, ఉపయోగించుకోండి. మీరు అడిగేటప్పుడు ఏదైనా ఓకే, ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు నేను నా శరీరం లోపల ఒక బలహీనత ఉంది, పాన్ పరాగ్ అనేది నేను తింటున్నాను, అది తినటం వల్ల నా నోటికి క్యాన్సర్ వస్తుంది, నేను చచ్చిపోతాను. కానీ ఆ బలహీనతను జయించడానికి మీరు నాకు ఏదైనా ప్రార్థన చేయండి, సహాయం చేయండి అని అడిగాడు. మీరు ఏం చెప్తారు? మీకున్న సహాయాలని చెప్పండి, మీ దగ్గర ఏమైనా సహాయ పద్ధతులు ఉంటే చెప్పండి. వారికి ఏం చెప్తారు మీరు? అది మంచిదా కాదా? ఆత్మకి ఏమైనా నష్టమా, శరీరానికి నష్టమా? సో ఆయుష్కాలాన్ని త్వరగా ముగించుకోవటం అనేది ఆత్మీయ నష్టం అవ్వుద్ది, శరీరం తొందరగా చచ్చిపోతే. కాబట్టి ఇప్పుడు ఏం కాపలా చేయాలి, ఏం చేయాలి? దానికి రెమెడీస్ ఏంటి? దేవుని ఆలయం కాబట్టి వాక్యం పెట్టి భయపెట్టడం, అదే పాడు చేస్తే దేవుడు అని పాడు చేస్తాడు. ఇంకా
బెదురు, వాక్యాన్ని పెట్టి బెదురు పెట్టడం, ఇంకా అది కూడా కొద్ది రోజులే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మానేస్తాడు, చేసేస్తాడు. ఇంకా when you find the person with the weakness, how you can help him? ఏం చేయాలి? ఎవరు? ఆయన చేసుకోమని చెప్పాలా, మనం చేయాలా? ఆయన చేసుకోమని చెప్పి మనం కూడా. ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావు? ఇప్పుడు నేను వీక్నెస్ కలిగిన వ్యక్తిని, ఆ పాన్ పరాగ్ తినే వ్యక్తి నేనే, ప్రార్థనా పరులు పాస్టర్లు మీరే. ఇప్పుడు మీరేం ప్రార్థన చేస్తారో చెప్పండి, నేనేం చేస్తానో చెప్తాను. మీరేం చేస్తారు పాస్టర్లు కదా? ఇప్పుడు చెప్పండి. మీ అబ్బాయి ఈ పని చేస్తే ఏం చేస్తావు? అమ్మ అయితే మూసుకుని ఉంటావా, తింటావు నువ్వు కూడా? మరి చెప్పు అయితే. విడిపించేసయ్యా. మీరేం మాట్లాడరా? ఇంకా ఆ బలహీనతలో నుంచి బయటికి తీసుకొచ్చి విజయం ఇవ్వండి. ఇంకా వ్యసనం నుంచి తప్పిస్తానని చెప్పావు, చెయ్యండి. నేనేం చేస్తాను తెలుసా? ప్రభువా, వీళ్ళందరూ చేస్తున్నారు కానీ నాకైతే వదలాలని లేదు, నాకైతే వదిలేయాలని లేదు, అదేదో మీరే సాయం చేయండి. నేనైతే వదులుకోవడానికి నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ లవ్ ఇట్, బికాజ్ ఐ వాంట్ ఇట్, నాకు అది ఇష్టం. నువ్వు నాకు హెల్ప్ చేయి. దేనికి? అంతే కదా. ఇప్పుడు నాకు కావాలనుకుంటున్నాను, నా ఫైట్ ఏంటి? నా ఇష్టానికి నేను వదులుకోవడానికి మధ్యలో ఫైట్. ఇప్పుడు నేనైతే వదులుకోను, ఎందుకు? నాకు ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఎవరు వదిలించాలి? ఇప్పుడు మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునిని పట్టుకుని సహాయం అడుగుతారా? దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిది ఏదైనా ఉంటే దాన్ని అడుగుతారా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లంకి సాల్వ్ చేయాల్సిన వాడు దేవుడు. సో ఆస్క్ గాడ్. ఆయనను కోరుకొనుడి, ఆయనను పట్టుకోవడం నేర్చుకోండి. ఏ ప్రాబ్లం వస్తుందా, ప్రాబ్లం సొల్యూషన్ కాదు, ప్రాబ్లంకి కారణానికి ఆపగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన పడేసుకో. నేను అడుగుతున్నాను ఇప్పుడు, మళ్ళీ మీ ప్లేస్లోకి వచ్చి అడుగుతున్నాను, ప్రభువా, ఈ బిడ్డ వదలడానికి ఇష్టం లేడు, కానీ నువ్వు జోక్యం చేసుకుంటే వాడి మనసు మారుస్తావు, వాడి హృదయం మారుస్తావు, వాడి ఇచ్చ మారుస్తావు, వాడి కోరిక మారుస్తావు, వాడి మనస్సును ఆ రకమైనటువంటి బలహీనతలు వచ్చి బలం వైపు మలచగలవు. నువ్వే వాడికి తోడుగా ఉండు. నాట్ యూ బీ విత్ దెమ్. నువ్వు రా, నువ్వుండు, నువ్వు బలపరచు. వాడు ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు నీ సన్నిధి వాడితో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ మనస్సు అటువైపు ఇంక్లైన్ అవ్వదు, వెళ్ళదు. కాబట్టి నువ్వు రా, నువ్వు నిలబడు. నీ జీవితంలో ప్రతి సమస్యలో యేసు ప్రభువుని నువ్వు ఆహ్వానించవు, పరీక్షించుకో. నువ్వు ఇన్వైట్ చేయవు, నువ్వు రమ్మనవు. ఎందుకో తెలుసా? వస్తే చాలా తీసేయమంటాడు నీలో నుంచి, చాలా వదిలేయమంటాడు. అమ్మా, మరి నేను రావాలంటే ఉండకూడదు కదా, వదిలే అంటాడు. ఆ విగ్రహాలు నువ్వు వదలవు. అప్పుడు ప్రభు ఎలా ఉంటాడు? సో దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించడం ప్రారంభిస్తే నీ కుమారుడు కొరకు నువ్వు చేయగలిగినంత విజ్ఞాపన నీ బలహీనత కొరకు నువ్వు ఖచ్చితంగా చేయవు. అలాగ నువ్వు దేవుని సన్నిధిని పట్టుకోగలిగితే నీ లోపల ఉన్నటువంటి ఆ బలహీనత నువ్వు జయించగలుగుతావు. ఎనీథింగ్. నేను ఒక ఆయన అడిగాను, ప్రభా, నాకు ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఆయన వైపు నేను ముఖం చూడటానికి నవ్వుతున్నాను కానీ లోపల నాకు నవ్వు లేదు, మాట్లాడుతున్నాను కానీ నా హృదయంలో సంతోషం లేదు. కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నేనేం అడిగావాడిని తెలుసా? ప్రభా, ఇంక సారీ, తను పంపించాను అడిగావాడిని. నాకెందుకో నచ్చేది కాదు. ఇంక చెప్పిందే చెప్పి, మాట్లాడిందే మాట్లాడి, పాతంతా చెప్పి, మళ్ళీ నన్ను తోవి అల్లప్పుడు అంటే నాకు ఎలా ఉంటుంది? ఏంటి ప్రభా, ఈ రోజు తినేస్తున్నాడు, పంపించే. మీకు ఎవరికి వినపడకుండా లోపల నుంచి ప్రేర్ చేసేవాడిని. ప్రభు, అతను నన్ను చూస్తూనే, సార్ వెళ్ళొస్తాను సార్, టక్కన లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది దేవుడు నా ప్రార్థన విన్నాడని. ప్రతిసారి నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ఆయన మానకు వస్తూనే ఉండేవాడు. ప్రతి మంగళవారం వచ్చి కూర్చుని పోయాడు. ఇసుగు పుట్టేసేది. రోజు ప్రభుని అడిగాను, ఏంటి ప్రభు ఈ శోధన అంటే, నువ్వు ఏ రోజైనా ఆయనతో మాట్లాడిన తర్వాత నువ్వు అక్కడి నుంచి లేపే అని అడిగావు, నేను లేపేశాను. అతను రాకుండా సమస్యను డీల్ చేయని నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదుగా అన్నాడు. తల దించుకున్నాను దేవుని దగ్గర. ఎన్ని కబుర్లు ఆడిన పాస్టర్ని నాకెందుకు ఈ జ్ఞానం రాలేదు? ఎప్పుడు వస్తున్నా ప్రాబ్లం అంతా వినేసి నేను ప్రేయర్ చేసి నన్ను వదలకపోతే ప్రభువా దూరం చేయి కాదు, కానీ ఆ హ్యాండిల్ చేస్తున్న ప్రాబ్లం నుంచి నువ్వు వెళ్ళి కలుగు చేసుకొని నేను అడగలేదు దేవుణ్ణి.
కానీ నేను ఆయన ఉండేటప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమస్యలకు ప్రార్థన ఎలా చేస్తాను చెప్పండి? ప్రభువా తప్పించు, ఇది విడిపించు, ఇది సహాయం చేయి, ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి. అతని ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేశాను తప్ప అతని లోపల ఉన్న ఒక బలహీనతకు దేవుని యొక్క బలాన్ని నేను ఆహ్వానించలేకపోయాను. ఆ తర్వాత నా ప్రేయర్ లైఫ్ మారింది ప్రియులారా. ఇతరులు మీరు చెప్పే సమస్యలకు నేను చేసే ప్రార్థన విజ్ఞాపనే మారిపోయింది. అప్పటి వరకు చేసే ప్రేయరు మిమ్మల్ని సంతోషపరచడానికి అన్నయ్య ప్రార్థన చేశాడు తగ్గిపోద్దనే భావోద్వేగాల మధ్యలోనే మీరు నేను ఉండిపోయాం. కానీ ఇప్పుడు సమస్యను చూసిన వెంటనే, మనిషి నాకు విషయం చెప్పిన వెంటనే, నా చెవుల్లోకి ఆ మాట వెళ్ళిన వెంటనే, వ్యక్తి యొక్క పరిస్థితి చూసిన వెంటనే నా అంతరంగంలో నుంచి నా హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థన మారిపోయింది. అది ఎలాగో తెలుసా? యాకోబు పత్రికలో ఉన్న వచనం నాకు అప్పుడు వరకు అది తెలియలా. అప్పుడు నాకు అది అర్థమైంది. ఏంటంటే 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం, అదేనా? అదే 15-16 మధ్యలో చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇప్పుడు నేను ఒక బలహీనతను స్వస్థపరచాలంటే నేను ఎలాంటి సహితమైన ప్రార్థన చేయాలి? ఎలా విశ్వాస సహితమైన ప్రార్థన నాకు వస్తుంది? ఎలా వేస్తావు దేవుడి మీద భారం? మరి అప్పటి వరకు నేను మీ సమస్యను బయటికి తీసుకుపోవడానికి గద్దించి ప్రార్థించి విజ్ఞాపన చేసే నేను ఇప్పుడు నేను ఎవరి సహాయం తీసుకుంటున్నాను? విశ్వాసమునకు కర్తయు కొనసాగించేవాడని యేసుని చూడగలుగుతున్నాను. ఇప్పుడు యేసు సహాయం వాడికి ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నా విజ్ఞాపన అంతా ఏంటంటే, ప్రభువా ప్రాబ్లం తీసే కాదు, ప్రభువా నువ్వు వెళ్ళు అక్కడికి, ప్రభువా వాడిని మార్చు కాదు, ప్రభువా నువ్వు వాడితో ఉండు, ప్రభువా దాని నుంచి నువ్వు గెలిపించు కాదు, ప్రభువా నువ్వు అక్కడికి వెళ్ళి తనని నీ కొరకు నిలబెట్టుకో. సో ఎప్పుడైతే నేను గాడ్స్ ప్రెజెన్స్ని అక్కడికి వెళ్ళడానికి నేను విజ్ఞాపన చేయడం ప్రారంభించానో నా ప్రార్థన మారింది, సమస్యలు తగ్గాయి. ఆ తర్వాత అతను రావడం మానేశాడు. నేను కొద్ది రోజుల తర్వాత నాకే చూడాలని మనసు పుట్టి రోజు చూసి మధ్యలో మానేస్తే బాధ అనిపిస్తుంది కదా. ఫోన్ చేశాను, బ్రదరు చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూశానంటే, సార్ పలానా తారీఖు నుంచి నా ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నాయి సార్, మీతో వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరత నాకు ఇప్పుడు కనపట్టలేదు పాస్టర్ గారు. ఎందుకంటే నాకు దేవుని సన్నిధితో ఆ సమస్యను ఎలా విడుదల పొందాలో నాకు తెలుస్తుందండి అన్నాడు. కరెక్ట్గా ఆ రోజు అతను చెప్పిన తారీఖు రోజే దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నుంచి నా విజ్ఞాపన మారడం, ప్రభువు సన్నిధి ఆ ప్రదేశంలోకి వెళ్ళడం, ప్రభువు ద్వారా పరిస్థితులు విజయం పొందుకోవడానికి తనకి జ్ఞానం ఇవ్వడం, ఆ లోకంలో ఉన్న బలహీనతను గెలవడం, ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారా జరిగే పనులు అవుతున్నాయి. నీ హృదయంలో కూడా దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించటం ఏ స్థాయిలో ఉంటుందో చూడు. బలహీనత జయించటం వేరు, బలహీనత పక్షంగా బలమైన ప్రభువును కోరుకోవటం వేరు. నువ్వేం కోరుకుంటావు చూసుకో. లోకాన్ని జయించాలంటే బలహీనతను జయించటం కాదు, ప్రభువును కోరుకోవడం ముఖ్యం. లార్డ్ నువ్వు నాతో ఉండు, నువ్వు నన్ను. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒకడు అంటున్నాడు, ప్రభువా నువ్వేం చేస్తున్నా మేము అది చేస్తావు అంటే, బాబా ఇవన్నీ తర్వాత నా పాత్రలో మీరు తాగలేరులే అన్నాడు. ఇంత తాగలేం, మేము కూడా తాగుతాం అన్నాడు. యేసు ప్రభు తెలుసా లేదా? వీళ్ళు భవిష్యత్తులో తాగుతారని తెలుసా తెలీదా? తెలుసు. ఏంటా తాగడం? చేసిర కాదు, సిలువ పాత్ర, సిలువను తాగాల్సిన ఎదురుగా ఉంది శ్రమ ఉంది, అది అతను అనుకుంటున్నాడు. కానీ కొద్ది సమయంలో జరిగిన పరిస్థితి మీరు ఆలోచించండి. ఆయన అంటున్నాడు, దేవా ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం చాలా బలహీనంగా ఉంది, నీ చిత్తం అయితే ఈ పాత్ర నా దగ్గర నుంచి తీసే, అయినను నీ ఇష్టం ఏదైతే ఉందో అది నన్ను నెరవేర్చడానికి సహాయం చేయి. ఏంటి అతని ఇష్టము? ప్రభువు ఆ పరిస్థితుల మధ్య వెళ్ళడానికి దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. ఎంతగా దేవుని సన్నిధిని కోరుకున్నాడంటే, దేవా దేవా నువ్వెందుకు నన్ను విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు. అంటే దేవుని సన్నిధి అప్పటి వరకు అతను ఎదురు చూస్తున్నది అదే. ఆ క్షణం వరకు కూడా అతను నొప్పి పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, శరీరం దున్నబడుతున్నప్పుడు, ఉమ్ములు వస్తున్నప్పుడు, చెవుల్లోనికి అవమానపు మాటలు వింటున్నప్పుడు, గడ్డం పెరుగుతున్నప్పుడు, కడుపులో గుద్దుతూ తన్నుతున్నప్పుడు, ఆ జరుగుతున్న అన్యాయపు తీర్పులు, అక్రమమైన మాటలు, అక్రమకారుల యొక్క క్రియలు, కొరడాలు ఆ ప్రదేశంలో పరుగులు పెడుతుంటే యేసు ఒకటే ఆలోచిస్తున్నాడు. ఏంటనంటే, ఇంకేమైనా తింటే నా ప్రభు హ్యాపీ అవుతాడేమో అని చూస్తున్నాడు. నా తండ్రి ఇంకేమైనా సంతోషిస్తాడా అని చూస్తున్నాడు. అందుకే శ్రమ అతని జీవితంలో, యేసు అనే శరీర జీవితంలో నీ కొరకు పొందుతున్నాడనే విషయం నీకు అర్థం అవ్వాలి. సో దేవుని సన్నిధిని అంతగా తీసుకున్నప్పుడు శ్రమ నీకు చులకనవుతుంది. పౌలు కానీ, స్టెఫెన్ కానీ, శిష్యులు కానీ నరకడానికి, కొయ్యటానికి, చంపడానికి ఎదురు తిరిగారంటే, పరుగెత్తారంటే ఎందుకు ఎత్తుకారో తెలుసా? వాళ్ళు దేవుని సన్నిధిని ఆనందిస్తున్నారు.
నువ్వు కొద్దిపాటి సుఖం గురించి ఆలోచించే బదులు ఎక్కువపాటి శ్రమను సంతోషంగా దేవుని పట్ల చూడగలుగుతారు. అందుకే ఆ లోపల దేవుని సన్నిధిని కోరుకున్న యేసు ప్రతిసారి నిత్యము కూడా ఒక మాట చెప్తాడు, నేనును తండ్రిని ఏకమై ఉన్నలాగున. అంటే ఏంటి? నేను గాడ్ ఒకటే, వీ బోత్ ఆర్ దేర్. నేను దేవునితో ఆలోచిస్తున్నాను, దేవునితో నడుస్తున్నాను, దేవుని పక్క నిలబడుతున్నాను, దేవునితో వివేచన కలిగి ఉన్నాను. సో దిస్ ఈజ్ విత్ గాడ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పాడు. నేను నా ఇష్టం చెప్పట్లేదు, అక్కడ విన్నవే. నా ఇష్టం ఉంది మాట్లాడట్లేదు, అక్కడ చూసినవే. నాకు ఇష్టమైనవి చెప్పట్లేదు, ఆయన చూపించినవే. ప్రతి సందర్భంలో దేవుని సన్నిధిని కోరుకున్నట్లయితే నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆ శ్రమ తప్పించుకునే దేవుని సహాయం, లోకాన్ని గెలిచే గొప్ప దేవుని బలం నీ జీవితానికి అనుభవిస్తావు. మరొక్క మాట హెచ్చరికగా తీసుకుందాం. 1 యోహాను పత్రికలోనే 5వ అధ్యాయంలోనే 17వ వచనం చూద్దాం. నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే ఈ విషయాలు జరుగుతాయి. 5:17 సకల దుర్నీతియు పాపము. ఆగుదాం. సకల దుర్నీతియు ఏంటో పాపము. నీలో ఏమైనా దుర్నీతి ఉందా? సకల దుర్నీతి. ఇది యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి భక్తుడైనటువంటి యోహాను యేసు ప్రభు మాట్లాడిన తరువాత మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తల విషయం కాదు ఇది, యోహాను పత్రికల విషయం. ఈ పత్రికలు రాసేటప్పటికీ యేసుప్రభు వారు చనిపోవటం, యోహాను చెరసాలకు వెళ్ళటం, రకరకాల పరిస్థితుల మధ్య ఈ పత్రికలు రాయటం మనకు జరిగాయి. అంటే సకల దుర్నీతియు పాపము అని చెప్తున్నటువంటి వాక్యము నీ పాపాల కొరకు యేసుప్రభు చనిపోయి పాప విమోచన చెల్లించేశాడు అనే దానికి వ్యతిరేకం. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. నేను పాపిని కాబట్టి, నా పాపము కొరకు నేను మరణించాలి కాబట్టి, ఆ మరణానికి బదులుగా యేసుక్రీస్తు పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క మరణం నన్ను గెలిపించిందని చెప్తున్న మాట అది మొదటి స్థాయి. ఇదే పాపము దుర్నీతికరమైనటువంటి పాపం. అంటే యేసు ప్రభు చనిపోయిన తరువాత నీకు వచ్చేసిన రక్షణ తరువాత నీలో ఉండే పాపం ఇది సకల దుర్నీతి పాపము. ఇది మొదటిది కాదు. విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనం అవి కావు. ఇది దుర్నీతి. అగెన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని, రాజ్యమునకు వ్యతిరేకంగా పనిచేసేది ఏదైనా పాపమే, ఏదైనా దుర్నీతి. ఇప్పుడు చెప్పండి, నీలో ఏమైనా దుర్నీతి ఉందా? నీ లోపల ఏమైనా చెడ్డ నీతి ఏమైనా ఉందా? ఎక్కడెక్కడుంది? మీరు డే టు డే లైఫ్ మీరు ప్రాక్టికల్గా బతకండి, అంతేగాని ఆదివారమో, శుక్రవారమో, శనివారమో, మంగళవారమో వచ్చి భక్తిలో బతకడం కాదు. రొటీన్ లైఫ్లో నీకు వర్డ్ నీకు కనపడాలి, ఆ పోరాటం నీకు తెలియాలి. ఇదేంటి ప్రభువా మేము చెయ్యలేకపోతున్నాం, నువ్వు నాకు బలం ఇవ్వు, సహాయం ఇవ్వని ఏడవాలి. దేవుని సన్నిధిని మీరు ఆ రీతిగా పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఆ పోరాటానికి బదులు ఏంటో బ్రదరు మీరు చెప్పినవన్నీ చెయ్యాలనిపిస్తుంది, ఎన్నంతసేపు ఊగిపోతాం, ఆ తర్వాత మర్చిపోతాం బ్రదరు అని నవ్వుతుంది ఆవిడ. నీ నవ్వుకు అర్థం ఏంటి? ఏంట్రా చెప్పేది బోడి అన్నట్టు. ఇప్పుడు అది కాదు కదా. నువ్వు వింటున్న దానికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఏదో వినేస్తే కుదరదు. నువ్వు వింటున్న ప్రతిదానికి నువ్వు అడుగుతాడు దేవుడు. కాబట్టి ఆ క్రియ చేయాలంటే దుర్నీతి ఉండకూడదు. ఏమేమి దుర్నీతులు ఉన్నాయి నీకు? అన్నీ తీసేసుకున్నావా? అన్నీ పోయినాయా? దుర్నీతి ఉందా? పోయిందా? ఉందా? పోయిందా? మొన్న మేము 5గురిమి భోజనం చేస్తున్నాం, వరుసనే కూర్చున్నాం, మీల్స్ తీసుకొచ్చారు. నేను పాస్టర్ని కాబట్టి, నాతో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళు నాకు కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళు వడ్డించడం బాగానే ఉంది, చక్కగానే వడ్డిస్తారు, అందులో అనుమానమే లేదు. కానీ ఒక పొట్లం నా దగ్గర ఉంది, అది నేను షేర్ చేయాలి, నేను వడ్డించాలి. కాబట్టి ఆ పొట్లం నేను ఇచ్చేటప్పుడు పర్లేదు రా తీనని చెప్పి ఒకటికి వేసాను, రెండోవాడికి వేసాను, మూడోవాడికి వేసాను. అప్పుడు నా పొట్లను చూస్తే నా దగ్గరికి వచ్చేటప్పుడు తగ్గిపోద్ది, నాకు గుప్పుడు తగ్గుద్ది. నాకు అది ఇష్టం. ఇప్పుడు చెప్పండి, ముగ్గురికి వేసినప్పుడు హృదయం మిగిలిన 6గురికి వేయాల్సి వచ్చినప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఇస్తానా? మైండ్ ఏం చెప్పు ఇప్పుడు తగ్గిస్తానా? కొద్దిగా ఎలా ఇప్పినోండి ఇప్పుడు ఇలా మారుతానా? లాస్ట్కి వచ్చేటట్టుకి ఇంకేదో ఆలోచిస్తూ ఉంటానా లేదా? అవసరమైతే ఫస్ట్ ముగ్గురికి ఇచ్చిందా, రే నీకు ఎక్కువ వేసాను తీ అని అనేయగలనా లేదా? ఇచ్చి కూడా లాగేసుకోగలనా లేదా? అధికారం నాకు ఉంది కదా, నేనే కదా మొత్తం. ఆఖరి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చాలా కొంచెం ఉంది. నిజంగా స్ట్రగుల్ అయ్యాను ప్రియులారా. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ఓవర్కమ్ మై వీక్నెస్. నా వల్ల కాలేదు, ఓడిపోయాను నేను.
నా దగ్గరికి వచ్చేటోడికి చాలా కొంచెం ఉన్నప్పుడు నేను నా నోటి మాటలతో పాపం ఎలా చేశాను తెలుసా? పర్లేదురా, పర్లేదు, ఏం కాదు, మీరు తినండి. కానీ నా హార్ట్లో పంచేటప్పుడు శుద్ధ అంతఃకరణము శుద్ధ మనసుతో పంచలేదని నాకు తెలుసలేదా? యేసు ప్రభు లేకపోతే మనం ఏమైనా ఫీల్ అవుతామా? మనకు ప్రభువే లేకపోతే ఆ పొజిషన్లో మనం ఏమైనా ఫీల్ అవుతామా? మీరు అడుగుని మామూలుగా ఏమైనా ఉంటుందా? అవ్వో సరిగదా లాక్కుంటాం. ముందు మనం తిని తర్వాత ఇస్తాం. ఏమనంటే ఉరుకోరా ఇది నా దగ్గర ఉంది అంటాం, రైట్? సో మేము నలుగురు నడిచి వెళ్తున్నాం, సువార్తకి వెళ్తున్నాం. 10 రూపాయల కొత్త నోటు ఎగిరి వస్తుంది. నలుగురు చూసేసామని మా నలుగురికి అర్థమైపోయింది. నా ముగ్గురు ఏమంటున్నారు తెలుసా? అన్నయ్య తీసుకుంటాడులే. ఎందుకు? వాళ్ళకి ఎక్స్ట్రా ప్రేమ. ఎందుకు మన కాని వస్తువు అందులో ఎదురుగా దొరికిపోయాం, ఉపన్యాసం అయిపోతాం, ఎందుకు వచ్చిన గొడవ, అది తీసుకుంటే గొడవ ఉండదులే అన్నట్టు ఒకడు ఒక్క నిమిషం ఇలా వెనక్కి తిరిగాడు, ఇంకొకడు ఫోన్ తీశాడు, ఇంకొకడు అన్నయ్య అని నా వైపు ముఖం చూస్తున్నాడు. అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే నేనే తీయాలని, అంతే కదా? సో నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అది తీసిన వెంటనే వాళ్ళు నేనే తీసా, అందులో డౌట్ లేదు, నేనే తీసుకుని ఇదేంట్రా అంటే చూసారా అన్నయ్య వాళ్ళు ముగ్గురు, దేవుడు నిజంగా మీకు దొరికింది. వాళ్ళు నాకు ఇచ్చేశారని నాకు కూడా తెలుసు. ఫస్ట్ చూసినోడు ఒక అడుగు ముందుకు వెళ్దామని వెళ్ళినోడే మళ్ళీ వెనక్కి ఆగాడని కూడా నేను గమనించాను. నాకు అసలే ఒళ్ళంత కళ్ళు. వాళ్ళు అలా చేయగలిగారు కదా, సర్లే ఇది నాది కాదు కదా అనుకుని జోబులో పెట్టినా పట్టుకోనా ఈ మధ్యలో నలుగుతుంది ఆ 10 రూపాయలు. నాకు ఒక మనసు వచ్చింది, ఏమనిపించింది తెలుసా? దేవుడిది కాబట్టి దేవుడికి ఇచ్చేద్దాం. అంటే ఎవడు దేవుడు ఇప్పుడు? చెప్పరా? నేనేగా, అల్టిమేట్గా నేనేగా దేవుడిని. ఫస్ట్ నేనే కదా, మీరు తెచ్చి నాకేగా ఇస్తారు. సో నాకే దొరికింది, దేవుడికే దొరికేసింది. ఇదొక సాటిస్ఫాక్షను. ఈ 10 రూపాయలతో ఏం కొంటాం? నలుగురిని తినగలిగింది ఏమి కొనలేము. అట్లా అని జోబులో పెట్టుకుంటే వాళ్ళ ముగ్గురికి ఏమైనా బాధ కలిగితే తీర్పు నాది. ఏం చేయను ప్రభువా అని 2 నిమిషాలు ఆలోచించి ఏదో విషయం ఒక సమయం ఇలా వేరే థాట్ రాగానే ఏమీ ఆలోచించకుండా జోబులో పెట్టానండి. ఇంకేం ఆలోచించాలి, జోబులో పెట్టేసుకుని ప్రేయర్కి వెళ్ళిపోయాం, అయిపోయింది, వచ్చాం. వచ్చిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు దాన్ని తీసుకోవడానికి నీ హృదయం ఆశపడింది? అది తీసుకోవడానికి నువ్వెందుకు ముందుకు వెళ్ళావు? వాళ్ళ విషయంలో వాళ్ళకే వదిలిపెట్టలేకపోయావా? వాళ్ళు ముగ్గురు చేసిన పని నువ్వే ఒక నిమిషం వెనక్కి వస్తే ఆ ముందోడు తీసుకున్నావు కదా, నువ్వెందుకు తీసుకున్నావు? దుర్నీతి అండి, ఇంకేం మిగిలింది? ఆశ నాకే ఉందా లేదా మనలో? ఒక్క చోట ఎక్కడైనా పోయిందే? అది యేసు ప్రభులో కడుక్కుంటే ఏంటి, మునిగితే ఏంటి, రక్తం తాగేసి యేసు ప్రభు రక్తం అనుకుంటే ఉపయోగం ఏముంది? పోవట్లేదుగా దుర్నీతి. చాలా సందర్భాలలో మన లోపల దుర్నీతి, పాపము కాని 2 ఫైట్ చేస్తాయి. అక్కడ 2 ఉన్నాయి, మరణకరము మరణం కానిది. అంటే ఏంటి? ఆ ఫైట్ దగ్గరికి వచ్చేటట్టుకి రిఫైన్ అయిపోవాలి నువ్వు. యూ షుడ్ ఓవర్కమ్ ఇట్. దాన్ని పూర్తిగా బయటకు వచ్చేసేయాలి. అంటే ప్రేయర్కి వెళ్ళిపోయాం, అక్కడ ఆల్రెడీ నాకంటే ముందు ఒక పాస్టర్ గారు ఉన్నారు. అందరూ పాస్టర్ గారి దగ్గర ఆయన పెద్ద ఆయన, అందరు లేచి వందనాలు పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్తున్నారు. నేను వెళ్ళేటోడికి ఎవడ చెప్పలా. అక్కడ నా హృదయం మూలిగింది. ఏం మూలిగింది? ప్రైజ్ ద లార్డ్ అనండి. ఎవరికిచ్చారు ప్రైజ్? ఎవరికిచ్చారు? మధ్యలో నాకెందుకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదని నేను ఫీల్ అయ్యాను. మీరు కూడా అంతే, పలకరించలేదంటే ప్రాబ్లం ఏంటి? నన్ను పలకరించలేదు. మీరు ఏమైనా మాట్లాడండి, నమస్కారం అనే పదమే నాకు కావాలి. గుర్తింపు నేను అదే కోరుకుంటుంది నా మనసు. అయ్యో బాబోయ్ ఎంత గొడవ పడుతుంది ఏంటి లోపల అనుకోరు. నేను మళ్ళీ ఆ పెద్ద ఆయనకి వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పా. కానీ నా హృదయంలో ఏదో తెలియని గుర్తింపకొడుకునేటువంటి ప్రయాస, దుర్నీతి. చాలా విషయాలలో మనం పోరాడుతున్నాం దుర్నీతి. చిన్న సందర్భాలు కాదు, పెద్ద విషయాలలోనే మనం చాలా ఆ దుర్నీతి పరులం అయిపోతుంటాం. ఒకసారి ఒక మదరు తన ముందు పిల్లలకి విషయాలు పంచిపెడుతుండేటప్పుడు, దయచేసి ఫీల్ అవ్వకండి, ఒకవేళ ఈ అలవాటు ఉంటే దాన్ని మార్చుకుంటారని చెప్తున్నాను. ఆమె పంచిపెట్టడానికి సిద్ధపడుతుంది. ఆ పాత్రలో పట్టుకుని పెద్దోడికి ఒక ముక్క, చిన్నోడికి ఒక ముక్క, మధ్యలో దానికి ఒక ముక్క, చిన్నోడికి ఒక ముక్క, అలా ఆయన దగ్గరికి లాస్ట్కి వచ్చింది.
తండ్రి కదా, ఇంటి యజమాని కదా, సంపాదించోడు కదా, జనరల్గా అందరికీ వేసుకుంటూనే వచ్చినట్టే ఈయన తీసుకొచ్చి ఆయనకు ఒక మూట వేయగానే ఆ ముక్క వేస్తున్నప్పుడు నేను అవతల అయిపోయినాను. ఆయన ప్లేట్ని ఇలా తోసాడు, సీరియస్గా తోసాడు. ఏంటి ఈయన ఇలా తోస్తున్నాడని చూసి చూడనట్టు కామ్గా ఊరుకున్నాను. తిందురు తిందురు అంటుంది ఆవిడ. ఏంటి వీడు ఎంత మా బతినాడుతుంది, ఈడేం ప్లేట్ తోసేస్తున్నాడు, మొఖం చూస్తే సీరియస్గా పెట్టేసాడు. 2 నిమిషాల్లోనే ముక్కలు కరెక్ట్గానే పడుతున్నాయి. ఏంటో తేడా వచ్చింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆమెను మామూలుగా పరీక్షిస్తూ కొన్ని గమనించుకునేది ఏంటంటే, ఫస్ట్ ఎవరికి వేయాలని కోరుకుంటున్నాడు? వడ్డిస్తున్నది పిల్లలే, తన కడుపును పుట్టిన పిల్లలే, వడ్డిస్తున్నది తన సొంత భార్యే, అయినా లోపల ఏదో ఉండిపోయిందండి. నేనేమి ఇలాగే అనుకుని ఆయన కొంచెం ఇలా భుజం మీద సరి చేసి, సార్ మరీ అంత ఫీల్ అవ్వకూడదులేండి అన్నాను. అయిపోయిన తర్వాత అలా ఆవిడ చెప్తుంది, మీకు సపరేట్గా తీసుంచానులేండి అని. అసలు సమస్య అదట. సొంత పిల్లలే, పెద్దవి నాకు వేయకుండా వాళ్ళకి వేసేస్తామని పేచి అట ప్లేట్లో తోసాడు. ఓరి నా తండ్రో, ఇలా కూడా ఉంటారా? ఉండకూడదని చెప్తున్నాను. అర్రా మంచి లక్ష్యం అనుకునేరు కనుక అది దుర్నీతి, పాపం. బైబిల్ చెప్తుంది పాపం. చెడ్డ నీతిని నెరవేర్చకండి, చెడ్డవి తీయకండి. మీరు వెళ్ళారు, బట్టలు అలా చూస్తున్నారు, మీ 3-4 ఉన్నారు, అది అని అందరూ ఒకేసారి ఒకే బట్టకి చేయట్టారు. అది తీయగానే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? 3-4 చేయెత్తారు. ఇప్పుడు ఆడికి అటు ఇటు ఆలోచిస్తుంటాడు. ఇంకా కలర్స్ ఉన్నాయండి, షాప్ మ్యాన్ కదా, ఆడ ఎప్పుడు అడ్వర్టైజ్మెంటే కదా, ఇంకా కలర్స్ ఉన్నాయండి, అవన్నీ కాదు ఇవన్నీ. ఇప్పుడు అక్కడ వాళ్ళల్లో మీలో మీరు ఒక ఆలోచనకు వస్తారు. వీళ్ళల్లో పెద్దోళ్ళు ఎవరైతే వాళ్ళకైనా వదిలేస్తారు, చిన్నోళ్ళు ఎవరైనా వాళ్ళకైనా వదిలేస్తారు. కానీ పట్టుకునే వాడిలో ఉండేది దుర్నీతి, వదులుకునే వాడిలో ఉండేది నీతి. నాకే ఆ సమస్య ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ నీకే దొరుకుతాయి. అలా చూస్తావే ప్రతిసారి మనకు ఆ ఫైట్ దుర్నీతి. అది నిజంగా నేను చూస్తుంటాను. అది చాలా చాలా చవకైనవి తీసుకుంటుంది అమ్మ. చీప్లోనే ఉంటాయి అవన్నీ, 200, 350 ఆ రూపాయలు. అది కట్టుకుని ఎక్కడ దొరుకుతాయండి చీరని అందరు ఇలా ఆవిడ పట్టుకుంటారు. నువ్వు ఇలాంటి కట్టకాయ బాబండి, ఒరే ఎంతరా ఇది నువ్వు. కొంతమందికి అది నొప్పుద్ది అంతే, దాన్ని పట్టుకుని అది నువ్వు. దుర్నీతి ఏంటంటే ఆ మనుషుల మీద ఉన్న దానిని సంతోషించలేక, వారి కలిగి ఉన్న దాని యందు తృప్తి పొందలేక, కనీసం వాటిని చూసి మనం పొందలేకపోయామనే ఈర్ష్య, మనకు దొరకవు అనే అసూయ, వాళ్ళ దగ్గర ఉంది అనే కోపం, ఇవన్నీ దుర్నీతిలే ప్రియులారా. ఇవన్నీ దుర్నీతే. పాస్ అయ్యాడని సంతోషమో తెలీదు, నీ పిల్లోడు ఫెయిల్ అయ్యాడని దుఃఖమో తెలీదు. దుర్నీతి. ఆ ఎక్స్ప్రెసివ్నెస్ ఉంటాయి చూసారా, ఆ పర్టికులర్ టైంలో మనకు ఉండేటువంటి అవన్నీ దుర్నీతి. చిన్న ఇష్యూస్ ఇవి. బట్ నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళదు ప్రియులారా. ప్రభుత్వం మీ మారు మనసు కలిగిన జీవితం కాదది. క్రీస్తును పొందుకున్నాం అనేటప్పుడు ఆ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ నీలోంచి కనపడాలి. నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, బహుశా నీ శరీరంలో చాలా రకాల అవయవాలు ఉండొచ్చు. అన్ని అవయవాలు ఒకేసారి పరిపూర్ణత తెచ్చుకోలేవు. ఒక్కొక్క అవయవానికి పరిపూర్ణత తీసుకురండి, ఒక్కొక్క ట్రైల్ వేయండి. అట్లీస్ట్ మీరు ఈ చేత్తో చేసే తప్పులని నేను సరిచేసుకుంటానని ఒక డెసిషన్కి రండి. సో ఆ చేత్తో ఏమేం చేస్తారు? క్రియలు, లేక తీర్పులు, లేక సహాయము, లేక పొందుకొనుట, లేక అవతల వ్యక్తుల్ని దీవించుట, లేక ప్రార్థించుట. ఈ చేతికి కొన్ని రూల్స్ పెట్టుకోండి, కాలుకు కొన్ని రూల్స్ పెట్టుకోండి, మైండ్ చూపుకి కొన్ని రూల్స్ పెట్టుకోండి. సో ఒక్కొక్క రూల్ని మీరు ఏం చేయాలి? దాన్ని అధిగమించాలి. నీ గురించినటువంటి 100 విషయాలు ఇక్కడ చెప్పకపోవచ్చు, కానీ 100కు 1000 విషయాలు పరిశుద్ధాత్ముడు నీతో చెప్తాడు. నేను చేసేవన్నీ నా స్థాయిలో నాకుండే పాపాలు నేను మీతో చెప్పగలుగుతాను, కానీ మీ స్థాయిలో నేను కొన్ని చూసినప్పుడే చెప్పగలుగుతాను. కానీ మీరు చెప్పేవన్నీ నమ్మాలని నాకు లేదు కదా. సో మీరు అనుభవిస్తున్న విషయాలు మీకు చాలా విలువైనవి. అక్కడ మనం దానిలోంచి గెలవాలి. ఒక సహోదరు ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయి పేరు చెప్పరు కానీ ఆ అమ్మాయిలాగా నన్ను తయారు చేయని ప్రార్థన చేస్తుంది గట్టిగానే. నేను అడిగాను,
ఎందుకమ్మా అలా ప్రార్థన చేస్తున్నాను అంటే ఎంత సన్నగా ఉంటుందో. ఆ అమ్మాయి సన్నగా ఉంటే నీకేంటని, నేను అలా లేను కదా, నువ్వు నన్ను సన్నగా చేయని ఏడు, దాన్ని పులిస్తే దాన్ని ఆ ఏడుపు ఎందుకు నీకు అంటే తెలియక, అది అమాయకత్వమే, కానీ నిజానికి లోపల పాపం. నేను చెప్పేది అదే, బయటకు కొన్ని అమాయకత్వ వేషాలు వేసి అది పాపం కాదనుకునేరు కనుక డోంట్ కవర్ ఇట్, దేవుడు ఇప్పుతాడు. ఇప్పి చూస్తే అది పాపమే, అదే దుర్నీతి. అంటే కొన్నిసార్లు అది బయటికి చచ్చిపోగలిగినంత తీర్పు తెచ్చేంతగా ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అ సిన్, ఇట్స్ అ సిన్. అది ఎంత దుర్నీతియో మనుషుల మీద మనం అర్థం చేసుకోవాలి. నాకు ఒక బ్రదర్ చెప్పారు, పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో మా పాస్టర్ గారి దగ్గరికి చాలామంది వెళ్ళి దేవుని సహాయపు పరిచర్యని చాలా చాలా పనులు చేసి వస్తున్నారండి అన్నాడు. దుర్నీతి. వారు చెప్పడం తప్పు, మీరు చేయడం తప్పు, వాటి కొరకు సమర్పించుకోవటం తప్పు. అలాంటి కొన్ని తప్పుడు పనులు చేయటానికి నీ మనస్సు ప్రేరేపించేటువంటి బోధ దుర్నీతి. అది మరణకరమైన పాపము. వాటి విషయంలో నీ మనసును ఎప్పుడు ప్రేరేపించబడనివ్వద్దు, ఆ విషయంలో తరమబడనివ్వద్దు, ఆ విషయంలో నువ్వు బలహీనపడద్దు, కృంగిపోకుండా నువ్వు ప్రయత్నం చేయాలి. అందుకే సకల దుర్నీతి కూడా పాపమే. అయితే ఇక్కడ గ్రాంటెడ్ ఏంటి? సిన్ నాట్ ఆన్ టు ద డెత్. చావు తీర్పు రాని పాపాలు కొంతమంది చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. నేను పాస్టర్ని, నాకు సంఘం ఉంది, నా దగ్గర విశ్వాసులు చాలామంది ఉన్నారు. నేను శ్రీనివాస్ గారి ఇంటికి 9 గంటలకు వస్తానని చెప్పాను. శ్రీనివాస్ గారు నాకు 8:30 గుర్తు చేశారు. బ్రదర్ ఇవాళ మీరు వస్తానన్నారంటే, రైట్, గుర్తుంది బ్రదర్, ఆల్రెడీ రెడీగా ఉన్నాను, 10 నిమిషాల్లో బయలుదేరుతాను, విత్ 10 minutes ఐ విల్ బి రీచింగ్ యూ. 5 నిమిషాలు తక్కువ 9 అయింది, నేను ఇంట్లోంచి వెళ్ళలే. సరిగ్గా అదే టైంకి మంచి కామెడీ సీన్లు వస్తున్నాయి, 2 మంచి సీన్లు. మరి ఇంకెలాగలాంటి కదా నేను చూడలేదు, అవి ఇప్పుడు వస్తున్నాయి. ఇదేంటిది భలే వస్తుందని అలా టీవీ నల్ల నుంచునే షూ వేసుకుని నుంచునే చూస్తున్నా. 9:05 అయిపోయింది. ఆ అవతల వెయిట్ చేస్తుంటారు లేదా, అమ్మో పాస్టర్ గారు ఎప్పుడు టైంకి ఉంటాడు రాలేదని చెప్పేసి. సరే సడన్గా అప్పుడు నాకు సీన్ అయిపోయిన తర్వాత చూసుకున్నాను, 9 లేట్ అయిపోయింది, సరే పద అని చెప్పేసి వెంటనే తీసుకొని కారు తీసుకున్నాను. ఆ 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళాను. 9:05కి ఇక్కడ బయలుదేరితే 10 నిమిషాల్లో 9:15కి అక్కడికి వెళ్ళా. అయిపోయి, అన్నయ్య ఏమైందన్నయ్య అన్నారు. అన్నలోపు ఇంకొక సిస్టర్ వచ్చి పక్కన ఏమన్నారు తెలుసా, ఆ శ్రీనివాస్ వైఫ్ నిమ్మి వచ్చా చెప్తుంది, అన్నయ్య ప్రేయర్కి ఇలాగ వస్తానంటే ఎన్ని ఆటంకాలు ఉంటాయో కదా అన్నయ్య, బోల్డ్ మంది ప్రార్థనకు వస్తుంటారు కదా అంది. ఇప్పుడు నేను గ్రాంటెడా కాదా? సిన్ను గ్రాంటెడా కాదా? నేను చేసిన తప్పు ఒప్పుకుంటానా? ఒప్పుకోను. సరిగ్గా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వైట్ లై, తెల్ల అబద్ధం ఒకటి ఆడుతున్నాను. ఇలా బయలుదేరే ముందే కారు ఇలా తీస్తుండేటప్పటికి ఒక బ్రదర్ వచ్చారన్న, అంటే అంతేలేండి అన్న, మీరు చాలా బిజీగా ఉంటారు, మీరే నా పాపాన్ని మీరు సమర్థిస్తున్నారు చూసుకోండి, ఇంకా అంతేనన్నా మీరు ఇంకా తర్వాత పాపం గురించి డిస్కషన్ లేదు. నేను పరిశుద్ధమైన వాక్యం చెప్పగలను, ఉపయోగకరమైన ప్రార్థన చేయగలను, చాలా ఆత్మీయమైన రంగు తర్వాత జరిగిపోదు. కానీ బేసిక్గా ఫస్ట్ నేను వేసిన అబద్ధం నీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు, దేవుడికి నష్టం లేదు. ఇది మరణకరం కాని పాపం. అలాగని చేసుకెళ్ళిపోదామా? చేద్దామా? పర్లేదు కదా, ఎవరికైనా లాసా? ఇప్పుడు మీకేమైనా లాస్ అవుద్దా చెప్పండి, అవతల మనిషికి ఏమైనా లాస్ అవుద్దా 10 నిమిషాల్లో? ఏమీ అవదు. నాకేమైనా లాసా? నా ఆత్మీయత ఏమైనా కనబడిపోద్దా? అది జరగదు. మరి మరణకరం కాని పాపాల్లో చాలామంది మీ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అందుకే నీ మనస్సు మారి రూపాంతరం చెందిందనుకో ట్రిక్కిష్నెస్లు పనిచేయవు. ఓపెన్ హార్ట్ వస్తుంది, జీసస్ హార్ట్ వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు పరిపూర్ణత నీ కళ్ళ కనబడుతుందో అలా వెంబడించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అప్పుడు నీలో రిఫైనిటీ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న విషయాలే. మొన్న మాస్టర్ ఒక ఆయన చెప్పారు, మా పిల్లల్ని కొడుతున్నానని చెప్పి హెచ్ఎం గారు నాకు మెమో ఇచ్చారండి అన్నాడు. నేను పిలిచి చెప్పి అడిగాను, మాస్టర్ నిజంగా చెప్పండి, మీ పిల్లల్ని మీరు కొట్టేటప్పుడు వాడు తప్పు చేశాడని కొడుతున్నారా, ఆడు తప్పు చేశాడని మీకు కోపం వచ్చి కొడుతున్నారా? చెప్పండి. మాస్టర్ సంగతి వదిలిపెట్టండి, అది అతని వృత్తి. మీ సంగతి ఏంటి? మీ ఇంట్లో పిల్లలకి మీరు తిడుతున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారని తిడుతున్నారా, మీకు తప్పు చేయడం వల్ల వచ్చిన కోపాన్ని బయటికి తీసుకోవడానికి తిడుతున్నారా, కొడుతున్నారా? దట్స్ ఎ సిన్. మీకు లోపల కోపం వచ్చి దాని గురించి మీరు బయటకు వ్యక్తపరిచేటువంటి కోపం పాపం. నిజమైన దుఃఖంతో, బాధతో, ప్రేమతో వారిని కొట్టి చూడండి, ఏం చేస్తారు అప్పుడు? ఆ మాస్టర్కి ఆ మాట చెప్పి నీకు మెమో ఇవ్వడం రైటేనయ్యా అన్నాను. ఆయన అంటాడు, ఆ మెమో నొప్పి లేదు కానీ మీ మాట నన్ను నొప్పిటేస్తుందండి అన్నాడు. మెమో ఇచ్చినందుకు నాకు అది ఫీల్ అవ్వట్లేదు సార్, మీ మాట ఇప్పుడు నన్ను పేక పట్టేసుకుంది. ఇప్పుడు
నేను ఏం చేయాలి సార్ అని వెళ్ళి కొట్టినందుకు అడిగి క్షమాపణ అడుగు. పిల్లోడే క్షమాపణ, సార్ స్కూల్లో మాస్టర్ని నేను వెళ్ళి సారీ చెప్తే స్టూడెంట్స్ ఊరుకుంటారా అని. ఆడెవరు ఊరుకుంటాడో లేదో నాకు తెలియదు. ఆడిని ఒంటరిగా పిలువు, వాడికి చెప్పు, వాడిని సంపాదించుకుంటావయ్యా, నువ్వు సహోదరుని సంపాదించుకుంటావు, పో పని చేయి, అది ఆత్మగా చూడు, కుర్రోడుగా స్టూడెంట్గా చూడ మాకు వెళ్ళాను. పాపం వెళ్ళి ఆ పిల్లోడికి సారీ చెప్పాడంట. చెప్తే ఆ పిల్లోడు మాస్టర్ని పట్టుకుని విపరీతంగా ఏడ్చాడంట. నువ్వు ప్రభు పక్షమైన నీతిని నెరవేరిస్తే దేవుడు నిన్ను డీల్ చేయడు, సమస్యను డీల్ చేస్తాడు. ఇఫ్ యు ఒబే గాడ్ విల్ డీల్ ద ఇష్యూ. మీరు ఎప్పుడైతే క్షమించమని అడగడానికి, సహాయపడడానికి, సమాధానపడడానికి, ప్రేమ చూపడానికి, సత్కార్యం చేయడానికి, నీతి నిమిత్తము నిలబడడానికి ఒక అడుగు దేవుని వైపు తిరుగుతారో దేవుడు సమస్య దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆరిజన్ని డీల్ చేస్తాడు. ఇంకోసారి నీకు ఇబ్బంది లేకుండా హెల్ప్ చేస్తాడు. నువ్వు ఆ తప్పుని మళ్ళీ చేయకుండా నిన్ను క్వాలిఫై చేస్తాడు, అడ్మిట్ చేస్తాడు, పాస్ చేస్తాడు. అది కావాలి క్రైస్తవుడికి. అక్కడ ట్రైల్ వేయాలి, అక్కడ గెలవాలి, అక్కడ దైవిక సహాయం కోరుకోవాలి, అక్కడ దేవుని నీతిని నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. ఆ ప్రయత్నం చేయకుండా దేవా నేను చేయలేకపోతున్నాను నువ్వు చూసుకో అంటే దేవుడు ఏం చూసుకుంటాడు? నువ్వు చేయలేకపోతున్నావు, నిన్ను చూసుకోమన్నావు అంతే, చూస్తూ ఉంటాడు. నువ్వు చేయటానికి సహాయం అడుగు, నేను చేయలేకపోతున్నాను, నీ బలం ఇవ్వు, నేను చేస్తానని చెప్పు, నువ్వు నన్ను చేయించని చెప్పు, ఈ విషయంలో నువ్వేనా కావాలి, నీ నీతిని నేను నెరవేరుస్తానని ఏడు. ఆ దుర్నీతి చిన్న చిన్న విషయాల్లో ప్రారంభమై నెమ్మదిగా నీకు వాత వేయబడిన మనస్సాక్షిని తెచ్చేస్తుంది. సెల్ఫ్ రైచియస్నెస్, సొంత నీతిని తెచ్చేస్తుంది. నేనే తప్పు చేయను, నేనే పాపం చేయను, నేనంతా కరెక్ట్ ఉంటాను, నేను చెప్పేదంతా బైబిలే, నేనంతా ప్రార్థనలు ఉంటాను, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను. మనిషి మారిపోతాడు. క్రీస్తు రూపానికి బదులు సాతాను రూపం తెచ్చేసుకుంటావు. యేసు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, ఆయన మకమకలాడుతున్న వత్తిని ఆర్పడు. ఆ స్థాయికి ఆయన తాను తగ్గించుకుంటాడు. నిన్ను నువ్వు ఎలా తగ్గించుకుంటావు? అప్పుడు చిన్న చిన్న విషయాలేవి. దుర్నీతి, పాపం, చాలా దుర్నీతులు ఉన్నాయి. ఆ దుర్నీతి అన్నిటిని నువ్వు గెలవడానికి ప్రతిసారి నువ్వు పోరాడాలి. చెప్తున్నానుగా, మరణకరము కాని పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి దీనివల్ల ఎవరికీ నష్టం కలగని పనులను నువ్వు మొదటగా గెలవడం ప్రారంభించాలి. చిన్న చిన్న ఇష్యూస్ పెద్ద ఏం అనిపించదు, కానీ ప్రభు చూస్తున్నాడు, ఆయన తీర్పులో పడతాను కాబట్టి నేను పరిశుద్ధంగా ఆలోచించాలి, నీతిగా నిలబడాలి, యథార్థంగా నిలబడాలి, సత్యంగా ఉండాలి, శోధించబడకూడదు. ఈ విషయంలో నేను ఎలా మారాలి? ఎవ్రీ మినిట్ నువ్వు దానిలోకి మారాలి. ప్రయత్నించేద్దామా? ప్రభు సహాయం అడుగుదామా? ఆ దేవుని నీతిని నెరవేర్చడానికి నీ హృదయాన్ని గనక ప్రేరేపించుకుంటే ఎన్నడూ విడిపోని దేవుడు నిన్ను విడువని ఎడబాయనని నిన్ను అద్దరికి చేర్చేంత వరకు నడిపిస్తాడు. తుఫానులు వస్తాయి, అలలు వస్తాయి, నీరు నిండిపోద్ది, గాలి కొట్టబడుతుంది, అయినా కూడా నీ బోడలో యేసుంటాడు, నువ్వు అద్దరికి చేరతావు. అవతల వైపుకి నువ్వు వెళ్ళగలగడానికి కావాల్సిన సహాయం దేవుని దగ్గర పొందుకోవాలి అని అంటే నువ్వు ఈరోజు దేవుని వైపు నిజంగా తిరిగి జన్మించిన దానికి తగ్గ క్రియలు చేయటానికి ప్రభు సహాయం అడగాలి. ప్రార్థన చేద్దాం.